అన్ని ఎపిసోడ్స్ని చూడటానికి సోనీ లివ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. Minutes are over. You just have 15 more minutes to showcase your creation. All the very best. నేను ఆ బ్రాంచెస్ని తీసుకుని ఆ ట్రంక్కి అతికిస్తూనే ఉన్నా. ఆ బ్రాంచెస్ అన్నీ పడిపోతున్నాయి. నాకు ఈ బ్రాంచెస్ అనేది చాలా అవసరం. ఎలాగైనా కానీ నేను ఫినిష్ చేయాలని చెప్పి నాలో నేను మోటివేషన్ చేసుకుంటున్నాను. ఇంకా 15 minutes ఉంది. ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. చాక్లెట్ ట్రీ సెట్ అవుతాం లేదు, అది సెట్ అయిపోతుందో లేదో అనేసి టెన్షన్గా ఉండే. శ్యాము తన చాక్లెట్ చేసినప్పుడు ట్రంక్ చేయడానికి తను టూత్ పిక్స్ స్టిక్స్ పెట్టేశాడు లోపల. సో నేను చెప్పాను క్లియర్గా ఇది మాకు యాక్సెప్టబుల్ కాదు. దెన్ తను ఇరక్కొట్టి అవి తీస్తాడు. మళ్ళీ అవి హీ హాస్ టు పుట్ టుగెదర్. అది స్ట్రక్చరల్ సపోర్ట్ కి వాడలేదు, బట్ లోపల వాడేశారు. స్ట్రక్చర్ అంటే తనకి స్ట్రక్చరల్ సపోర్ట్ అనుకున్నాడు. చాక్లెట్ కి అంత స్ట్రెంగ్త్ ఉండదు అనుకుంటున్నాడు, బట్ చాక్లెట్ కి ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది కరెక్ట్ గా మనం చేస్తే గనక. మీరు భాషా స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మోల్డెడ్ చాక్లెట్ చేస్తున్నాను అన్నాడు షెఫ్ సంజయ్. నేను ఆయన స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఐడియా డ్రాప్ చేసాడు. ఆ మోల్డెడ్ చాక్లెట్ చేయలేనట్టు అన్నాడు. ఎందుకు అని అడిగితే టైం తక్కువగా ఉందని ఆయన ప్లాన్ బితో వెళ్తున్నాడు ఇప్పుడు. కానీ ఆయన ఐడియేషన్లో ఒకటి నాకు నచ్చింది ఏంటంటే ట్రీ ట్రంక్లో ఆయన స్ట్రాబెర్రీ కంపోత్ ఫిల్ చేస్తారు. ఇంట్రెస్టింగ్. రవి సాయిల్ రెడీగా ఉంది, స్ట్రాబెర్రీస్ రెడీగా ఉన్నాయి, ట్రంక్ డిబేటబుల్, టూ థిక్ చేశాడు. కానీ మిగతా ఎలిమెంట్స్ కూడా ఆయన ఆల్మోస్ట్ రెడీగా పెట్టుకుని ఉన్నాడు. సో లాస్ట్ ఎలిమెంట్ లో మీరు కాటన్ క్యాండీ చేస్తున్నారు. ఎప్పుడైనా చేశారా? ఎప్పుడు తినడమే షెఫ్, చేయడం షుగర్ వేసారా? షెఫ్ షుగర్ వేసాను. మిగతా ఎలిమెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిందా? హాఫ్ ప్లేటింగ్ కూడా అయిపోయింది షెఫ్. ఇంకా ట్రీ ఫ్లాస్ బనానా ఐస్ క్రీమ్ పెట్టాలి షెఫ్. సో ఆ ట్రీ ట్రంక్ స్టడీగా నిల్చుకుంటుంది అనే కాన్ఫిడెన్స్ ఉందా? క్రాసింగ్ మై ఫింగర్స్ షెఫ్. లాస్ట్ మూమెంట్లో నాకు కుక్ చేస్తుంటుంటే నాకు ఇంకా మజా వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు ఒక ఛాలెంజ్ లాగే అనిపిస్తుంది. ఆ లాస్ట్ మూమెంట్లో ఎలా నేను డిష్ కంప్లీట్ చేస్తానో అది నాలోనే ఒక ఛాలెంజ్. ఆయా అయ్యో. హోమ్ కుక్స్, లాస్ట్ 5 minutes to go. Hello, chef. వావ్, ఆల్మోస్ట్ డన్. Yes, chef. This final touch-ups ఇస్తా. చూడు అదే బ్యూటీ. నీకు టైం ఉంటే స్ట్రాబెరీస్ కూడా ఏదైనా లైట్ గా టచ్ అప్ ఇచ్చుకోవచ్చు కింద ఉన్న స్ట్రాబెరీస్ కి. ఆలోచించుకో. And if you have little more time, I would say do one more batch of cotton candy and keep it, because the longer your cotton candy sits, the more it's going to shrink and నేను నీకు అదే చెప్పాను ఇందాక నీ కౌంటర్కి వచ్చినప్పుడు రోహిత్. అదొకటిను ఒక పెనల్ షెఫ్ ఇచ్చిన పెనల్ షేప్ కరెక్ట్గా ఉందా అన్నది. షెఫ్ శ్రేయ లాస్ట్ మినిట్లో టైం దొరికితే ఇంకొక బ్యాచ్ కాటన్ క్యాండీ చేయమన్నప్పుడు మైండ్లో నేను కూడా అదే అనుకున్నా, సేఫ్టీకి ఒక బ్యాచ్ ఖచ్చితంగా చేసి పెట్టాలి అని. Hi Ashwini. Hi chef. Your tree looks beautiful. Thank you chef. But are you sure you can carry that all the way there? Yes chef. సాయిల్ చూసుకోండి, కొంచెమే ఉంది, కరెక్ట్గా చూస్తాం. Okay chef. యాడ్ చేసింది.
షెఫ్ అలా అనగానే 100% కాన్ఫిడెన్స్ ఉన్నాను, నా డిష్ 85 to 90% మ్యాచ్ చేశానని. Hi, Basha. ఐ షెఫ్ భాష ఇది అక్కడి వరకు కరెక్ట్ గా వస్తుందా? ట్రై చేసిన షెఫ్ అది నిలబడడానికి. గనాష్ ఉంటుంది, మెల్టెడ్ చాక్లెట్ ఉంటుంది. ఎలా చేయాలి ఆ బేస్ ని కొంచెం స్ట్రాంగ్ చేయడానికి? థింక్ అబౌట్ ఇట్. ఎస్. రోహిత్ తన షుగర్ క్యాండీని ఫినిష్ చేసిన తర్వాత అదే షుగర్తో కాటన్ క్యాండీని కూడా నేను ఫినిష్ చేసి వెంటనే నా ఎలిమెంట్ త్వరగా ఫినిష్ చేయగలిగాను. షెఫ్ శ్రేయ మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ప్లేట్ మీద మీ ఇమాజినేషన్ అండ్ మీ పిక్చర్ ని చూస్తున్నారు రియాలిటీగా. సో ఎలా అనిపిస్తుంది? Yes, definitely. I can see a lot of nice trees coming up. Of course, they look like different varieties of trees. Not everything is looking like the same, but that's the beauty of it. Different imaginations, different techniques, all coming out alive right now. And I can see that everything is beautifully shaping, you know. It's like a journey in MasterChef from the root till the top of the tree. And I can see all of that blossom so beautifully on the plate now. హోమ్ కుక్స్ మీ దగ్గర 2 minutes మాత్రమే ఉంది మీ ప్లేటింగ్ ని ఫినిష్ చేయడానికి. ఫోకస్ ఆన్ ది ఎలిమెంట్స్. అన్ని ఎలిమెంట్స్ మీ ప్లేట్ మీద ఉండాలి. మేక్ షూర్ యూ ఆర్ ద సెకండ్ హోమ్ కుక్ టు బీ ఇన్ ద గ్రాండ్ ఫినాలే. ఆల్ ద వెరీ బెస్ట్. లెట్స్ ఫినిష్ యువర్ ప్లేట్. లాస్ట్ 2 minutes అన్నారు. నా ప్లేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ టచ్అప్స్ ఇస్తున్నా, ఇంకేమైనా ఎక్కువ తక్కువ చేయాలా వద్దా అని చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ప్లేట్ని ఫినిష్ చేస్తున్నా. Home cooks, last 1 minute to go. Give your final touches before it's too late. All the best. Get it going. లాస్ట్ 1 minute అనగానే ఆ బ్రాంచెస్ అలా అలా ఒక్కొక్కటి వేలాడుతున్నాయి. వెంటనే ఆ పడిపోయిన బ్రాంచెస్ అన్ని తీసుకుని మళ్ళీ అతికిస్తూ ఎలాగైనా కానీ ఫినిష్ చేశాను డిష్ని. హోమ్ కుక్స్ లాస్ట్ 30 seconds. Home cooks, in your photo replication challenge, your last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. home cooks, stop cooking. అడుగు వెనక్కి వేయండి. It's time to taste. Ashwini, please bring your dish. షెఫ్ దగ్గర నా డిష్ని తీసుకొని వెళ్తుంటే మంచి టెన్షన్గా ఉంది. నేను చేసినదాన్ని టేస్ట్ నచ్చుతుందో లేదో అని టెన్షన్. Ashwini, ఎస్ షెఫ్. how was your experience recreating this picture? చాలా ట్రికీ ఉంది ఇట్లా. అందుకే నేను సిలిండర్ చేసినప్పుడు మీరు చెప్పారు నాకు చాక్లెట్ని ఇమీడియట్గా నువ్వు అలాగే తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టు అనేసి. అలా పెట్టుకపోయింటే ఈరోజు నా ట్రీ అక్కడ నిల్చుండేదే కాదు షెఫ్. So what are the elements that you have created in this dish? షెఫ్ చాక్లెట్ సిలిండర్ చేసుకున్నాను. తర్వాత మోడలింగ్ చాక్లెట్ చేశాను. మోడలింగ్ చాక్లెట్ చేసి దాన్ని బ్రాంచెస్ అంతా చేసి తర్వాత ఇలా ఏదైతే లైన్స్ అని ఉంటాయో అదన్నీ చేశాను. స్ట్రాబెరీ డిప్ చాక్లెట్ చేశాను. తర్వాత చిన్న వైట్ ఫ్లవర్ కూడా చేశాను షెఫ్ మీరు రాసినట్టు. I can see that. గ్రీన్స్ పెట్టాను. పీకన్ కుకీ చేశాను. అండ్ చాక్లెట్ కాఫీ శాండ్ చేశాను షెఫ్. Banana caramel ఐస్ క్రీమ్ చేశాను. ice cream. So Ashwini, Yes, first and foremost, your tree is standing beautifully. So good job on that. I'm very, very happy. థ్యాంక్ యూ షెఫ్. ఈ స్టేజ్లో మీరు ఇలాంటి
డిషెస్ని రెప్లికేట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్. గుడ్ జాబ్ ఓవరాల్, బట్ టేస్ట్ విల్ టెల్. యష్. నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే ఆ పిక్చర్లో 7 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే అశ్విని కూడా లెక్కెట్టి 7 బ్రాంచెసే చేశారు. వాట్ అన్ ఐ ఫర్ డీటెయిల్. నేను చేసిన డిష్ ప్రతి ఒక్క డీటెయిలింగ్ అబ్జర్వ్ చేశారు షెఫ్స్. నేనైతే చాలా హ్యాపీ. పూర్తి ఎపిసోడ్స్ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.